నా పేరు గణేష్ స్వామి. ఆటోకాడ్ మీద ట్యూటోరియల్స్ చేస్తున్నాను. సరే. ఇదే సర్కిల్ ఇప్పుడు ఏ టూల్ చూడబోతుందంటే ఎరే అనే టూల్ చూస్తాం. అది ఎలా అవుతుంది అనేది. ఓకే, ఇలా ఒక పాత్ అనేది మీరు ముందు చూడాలి. ఈ పాత్లో ఇప్పుడు ఎరే అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఎరే సెర్చ్ చేశారు. ఎరేలో మనకు కావాల్సింది పాత్ ఎరే. ఓకే, ఇది ఆబ్జెక్ట్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అని ఇక్కడ చూసారు కదా, ఇది సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అంటారు కదా. సెలెక్ట్ చేసి ఎంటర్ చెప్పండి. చూసారా, ఇది ఎందుకు రాలేదు అనే డౌట్ చాలామందికి వస్తుంది. ఏం కాదు, ఇది జస్ట్ ఒక చూడండి, ఇది సింగిల్ లైన్, పాలీ లైన్ తీసుకోలేదు. సింగిల్ లైన్ కింద తీసుకోవాలంటే ఇక్కడ వరకే సెలెక్ట్ అయింది, మిగతా రెండు విడివిడిగా సెలెక్ట్ అవుతున్నాయి కదా. ఇలా అవ్వకూడదు అని అంటే కనుక ఇప్పుడు మీరు ముందు ఏం చేయాలంటే అది జాయిన్ అని తీసుకుని ఈ ఆబ్జెక్ట్ని జాయిన్ చేయండి. చూడండి, ఇలా అన్నప్పుడు రెండు సెలెక్ట్ అయినాయి. ఈ ఆబ్జెక్ట్ని జాయిన్ చేయండి. చూసారా, మొత్తం అంతా సెలెక్ట్ అయింది. ఓకే, ఇలా అయింది. చూడండి, ఇప్పుడు మొత్తం అవుతుంది. అలా లేకుండా ఫస్టే పాలీలైన్ తీసుకుని ఓకే, ఇప్పుడు సర్కిల్ తీసుకుని ఓకే, ఇప్పుడు ఎరేలోకి వెళ్ళి సెలెక్ట్ ద సోర్స్, ఎంటర్ పాత్. చూసారు కదా, దీంట్లో చాలా ఉన్నాయి. ఎన్ని రోజుకి దాన్ని రోజు ఇచ్చుకోవచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ ఎంతకాలం అంత ఇచ్చుకోవచ్చు. ఓకే, లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే ఆఫ్సెట్ ఆల్రెడీ చెప్పాను. చాంఫర్ ఇది చెప్తాను ఒకసారి. చాంఫర్ ఏం కాదు, చాంఫర్ ఫిల్లెట్ రెండు చూపిస్తాను. ఇది ఫిల్లెట్ ఇలా ఉండేది. ఇప్పుడు చూడండి, ఫిల్లెట్లో ఏమొచ్చింది, అక్కడ రేడియస్ తీసుకోవాలి మనం. ఈ పాలిగాన్ ట్రిమ్ చాలా ఉన్నాయి. ఫస్ట్ రేడియస్ తీసుకుందాం. ఇక్కడ కమెంట్ చూడండి, స్పెసిఫై ద ఫిల్లెట్ రేడియస్ అన్నారు. అంత ఒక 12 ఇవ్వండి, ఎంటర్ చెప్పండి. స్పెసిఫై సెలెక్ట్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, రేడియస్, ఎంటర్, స్పెసిఫై ద ఫస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ అయ్యింది చూడండి, చాలా చిన్న రేడియస్ అయింది. చాలా పెద్ద లెంత్ ఉంది. ఒకసారి పెద్ద లెంత్లో చూద్దాం. ఓకే, రేడియస్ మీద క్లిక్ చేయండి, ఎంటర్ చెప్పండి. స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. చూసారా, ఇక్కడ ఏంటి జిగ్ వచ్చింది అనుకున్నారా? ఇక్కడ ప్రాపర్టీస్లో బై లేయర్ పెట్టుకోవాలి. ఓకే, రేడియస్ తెలిసింది కదా. చాంఫర్ చూద్దాం. చాంఫర్ అంటే ఏం కాదు. ఓకే, డిస్టెన్స్ చెప్పిన పర్లేదు, యాంగిల్ చెప్పిన పర్లేదు. డిస్టెన్స్ 10 mm చెప్పండి. సెకండ్ చాంఫర్ కూడా 10 mm చెప్పండి. డిఫరెన్స్ ఇచ్చుకున్నా పర్వాలేదు. స్పెసిఫై ద ఫస్ట్ లైన్ అన్నారు, ఇది ఫస్ట్ లైన్. స్పెసిఫై ద సెకండ్ లైన్ అన్నారు, ఇది సెకండ్ లైన్. చూసారు కదా, ఇక్కడ చెక్ చేయకుండా పోయింది బై లేయర్. ఓకే, ఇది చాంఫర్ ఫిల్లెట్. ఓకే, రౌండ్ పోలార్ అరే చెప్తాను చూడండి ఒకసారి. పోలార్ అరే డిలీట్. ఓకే, పోలార్ అరే అంటే ఇది ఉంది కదా. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్ చెప్పండి.
యాక్సిస్ రొటేషన్ చెప్పండి. స్పెసిఫై సెకండ్ పాయింట్ చెప్పండి. ఓకే, చూడండి పోలార్ అరే అంటే సర్కిల్ తీసుకున్నాం. ఓకే, పోలార్ అరే తీసుకున్నాం. ఎంటర్ చేయండి. బేస్ పాయింట్ తీసుకున్న తర్వాత టూ ఎంటర్ చేయండి. చూసారు కదా ఇలా వస్తాయి. ఇక్కడ ఐటమ్స్ ఎన్ని 6 ఐటమ్స్ 1 2 3 1 2 3 6 ఐటమ్స్ సరిపోయినాయి. యాంగిల్ కావాలంటే మనం స్పెసిఫై చేసుకోవచ్చు 20 డిగ్రీ అంటే అది చూడండి ఎలా వచ్చింది 55 డిగ్రీస్. ఓకే, గ్యాప్ చూసారు కదా ఒక్కొక్కరు డిస్టెన్స్ బిట్వీన్ ఇవన్నీ చాలా సెట్టింగ్స్ అని దీంట్లో బేసిక్ థింక్ అది. పోలార్ అరేలో రెండే చెప్పాను. రెక్టాంగులర్ అంటే ఏం లేదు, ఏమన్నా కదా ఇలా ఎన్ని రెక్టాంగిల్స్ కావాలి అన్ని రెక్టాంగిల్స్ చెప్పుకుంటారు. ఎన్ని రోజు కావాలి అన్ని రోజు. ఇక్కడ 2 రోజే చెప్పాను. 2 రోజు వచ్చినాయి కదా. ఓకే, 2 రోజు 6 కాలమ్స్ వచ్చినాయి కదా. 6 కాలమ్స్ అలా వీళ్ళ మధ్య డిఫరెన్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇది రెక్టాంగులర్ పోలార్ అరే 3 చూసాను, ఇవన్నీ చూసాను ఈరోజు, అన్నీ చెప్పాను. ఇప్పుడు డిలీట్ ఓకే డిలీట్. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి చెప్తాను. సింపుల్ డైమెన్షన్ అనేది ఏం లేదు, చూడండి. ఓకే, డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏంటి ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఆ లైన్ యొక్క డైమెన్షన్ ఎంత అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో 1000 10,000 వరకు వచ్చింది. అంత ఉండదు కదా నార్మల్గా. చూడండి ఇప్పుడు డైమెన్షన్. ఓకే, డైమెన్షన్ అనేది ఎలా అవ్వాలంటే ఇలా లైన్ మీద క్లిక్ చేస్తే డైమెన్షన్ అనేది అవ్వదు. డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇది కనిపెట్టలేదు నెంబర్ అనుకుంటున్నారా? సింపుల్ ఏం కాదు, డైమెన్షన్ కాబట్టి డి ఎంటర్ షార్ట్ కట్ పడుతుంది. డి ఎంటర్ వచ్చింది చూసారా. మోడిఫైలోకి వెళ్ళాలి. టెక్స్ట్ హైట్ పెంచండి 4 mm. ఓకే, చూసారా పెరిగింది, హైట్ 160 ఉంది. ఓకే, ఇప్పుడు డైమెన్షన్ గురించి క్లియర్గా చెప్తాను. డి ఎంటర్లోకి వెళ్ళాం కదా, మోడిఫైలోకి వెళ్దాం. ఫస్ట్ ఇదంతా లైన్స్ సెట్టింగ్. లైన్స్ కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు, ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు, ఏ కలర్ కావాలని ఇచ్చుకోవచ్చు. సో చూసారు కదా, సబ్ప్రాసెస్ అంటే డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, సింబల్స్, యారో సింబల్స్, ఎన్ని సింబల్స్ కావాలి దాని. ఫస్ట్ లైన్ అంటే ఇది వస్తుంది, ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ అంటే ఇది. లీడర్స్ అంటే ఇవి లీడర్స్ చూపిస్తాను. దీంట్లో లీడర్స్ ఉంటుంది, అవి యారో సైజు కూడా పెంచవచ్చు. రెమ్ చూసారా. దీంట్లో టెక్స్ట్ సైజ్ పెంచాను ఆల్రెడీ. టైటిల్ యొక్క కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫిట్స్ ఇది వేరు. యూనిట్ ప్రిసిషన్ ఇప్పుడు ఇంతలో ఉండాలి. చూడండి ఇక్కడ యూనిట్ ప్రిసిషన్